దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన మాటను మరొకసారి మనము చదువుకుందాం. జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడు రోమా సంఘముతో? రైట్, చదవండి. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన ఈ వాక్య భాగములో మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే రోమాలో ఉన్న దేవుని పిల్లలకు తన యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఉద్దేశాలను పౌలు తెలియపరుస్తున్న మాటలు ఏంటయ్యా అంటే, ఇదిగో ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు. ప్రతివాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని, జీతాన్ని ఇస్తాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడనే విషయాన్ని నువ్వు గమనించాలా. నీ క్రియలను బట్టే దేవుడు నీకు కలిగించు ప్రతిదానిని నీ క్రియలను బట్టే నీకు దయచేస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలన చేసుకోవాలా. నీవు ఏ రీతి క్రియలు కలిగి ఉన్నావో, ఇందాక తెలియపరిచిన రీతిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా ముందుకు వెళ్తూ ఉన్నావో, నీ పేరును బట్టి నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, నీ పేరుకు తగ్గ జీవితాన్ని జీవిస్తున్నావో లేదో ఒకసారి ప్రయత్నం చేయాలి, ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. నీ క్రియలు ఈరోజు ఏమై ఉన్నాయి? నీ క్రియలు ఏమై ఉన్నాయి? విశ్వాసివే, అంతేనా? నువ్వు ఒక భక్తిపరుడివే, నువ్వు యేసుక్రీస్తును నమ్మిన వాడివే. కానీ కొన్నిసార్లు మన యొక్క జీవితాలు, మన క్రియలు చూసినప్పుడు ఆ రీతిగా కనపడవు, ఆ రీతిగా ఉండవు కదండి. వాక్యం ఒకలాగా చెప్తే మనం ఒకలాగా జీవిస్తూ ఉంటాం. వాక్యం ఒకటి మాట్లాడితే మనం ఒకలాగా మాట్లాడుతూ ఉంటాం. వాక్యం ఒకలాగా ప్రవర్తించమంటే మనం ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము కలిగిస్తాడు. ఈరోజు నీ క్రియలు ఏమై ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ క్రియలు సరిగ్గా లేనప్పుడు ఇదిగో వాక్యాన్ని అందుకనే అద్దం వలె నువ్వు చూసుకోవాలి. వాక్యం వైపు నువ్వు చూస్తే అది అద్దం వలె నీ ప్రతిరూపాన్ని, నీ క్రియలను కనపరుస్తుంది. కాబట్టి అప్పుడు నీ క్రియలను ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కానీ ఈ వారం చెప్పింది ఇక్కడే మర్చిపోతాం కదండి. ఎవరైనా ఏం చేస్తారు? ఇక్కడ వరకే, గద్దించిన ఇక్కడ వరకే, బెదిరించిన ఇక్కడ వరకే, ఏమండి వాక్యం సరిచేసిన ఇక్కడ వరకే, విడిచిపెట్టి దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంతేనా? దులుపుకునే స్వభావం మన జీవితంలో చాలా వరకు ఉంది. దులుపుకునేవారు ఎక్కడ దులుపుకోవాలండి? ఎవరైనా తిట్టినప్పుడు వాడి తిట్లు వాడికి అని దులుపుకొని వెళ్ళిపోవాలి అక్కడ. కానీ అక్కడ దులుపుకోం. ఎక్కడ దులుపుతాం తెలుసా? ఇక్కడ దులుపుకుంటాం. ఎక్కడ దులుపుకుంటామండి? విన్నది విన్నట్టే ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోతాం. మనం బాగు చేసే మాటలు, మనల్ని సరిచేసే మాటలు మనం ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దులుపుకునే స్వభావం ఎక్కడ ఉండాలో తెలుసా? నీ మీద రాళ్ళు వేసినప్పుడు, నీ మీద ఇదిగో నిందలు మోపినప్పుడు, నీ మీద ఇదిగో ఏదైనా ఇదిగో అనరాని మాటలు అనినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అప్పుడు దులుపుకోవాలి. ఏమండి? అంతేగాని అప్పుడు ఏమంటా తెలుసా? నీ సంగతి చూస్తా, వీటిని గుర్తుపెట్టుకుంటా బాగా. ఏమండి? నువ్వు అన్న మాటలన్నీ మర్చిపోను, ఎన్ని సంవత్సరాలైనా ఏదో ఒకరు తిరిగి నీకు వస్తుంది. జాగ్రత్త, నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అంటావు. ఏమండి? ప్రతిఫలాన్ని మనం ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ప్రతిఫలాన్ని మనం ఆలోచన చెయ్యం. కాబట్టి జాగ్రత్త. ఈరోజు నీవు దులుపుకునే స్వభావం ఎక్కడో తెలుసా? నీ మీద నిందలు మోపిన వారి మీద నువ్వు అది దులుపుకోవాలి. అంతేకాని సరిచేసే మాటలను నువ్వు దులుపుకోవడం కాదు. అందుకని నీ క్రియలను సరిచేసుకోవాలి, సరిచూసుకోవాలి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు చూడండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి. కీర్తనల గ్రంథము 15వ వచనాన్ని చదువుకుందాం. 25:15.
నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములకు వలలో నుండి విడిపించను. చూడండి ఒక మాట, ఆయన కనుదృష్టి కూడా, ఇదిగో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములకు వల నుండి విడిపించను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ పరిశీలన చేయాలా, మన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపు ఉండాలా. ఎందుకు దేవుని వైపు ఉండాలంటే, మనము చేసే క్రియలు ఎలాంటివో దేవుడు చూస్తున్నాడని మనం ఆయన వైపు చూడాలి. అర్థమైందన్న మాట. మన కనుదృష్టి ఆయన వైపు ఉంటే ఆయన కనుదృష్టి కూడా మన వైపు ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ నీవు ఆయన మనల్ని చూస్తున్నాడనే ఆలోచన కలగకోకుండా మనం మన క్రియలను ఏం చేస్తామంటే ప్రియమైన దేవుని కొనసాగిస్తూ ఉంటాం. మన పనులను మనం చేస్తూ ఉంటాం. మనకి ఇష్టానుసారమైన క్రియలను మనం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు గద్దిస్తూ ఉన్నాడు, ఇదిగో నీవు ఆయన వైపే చూడాలా. నీ క్రియలు, నువ్వు ఏ క్రియలు అయితే చేస్తున్నావో, ఏం కలిగి ఉన్నావో, నువ్వేం చేయాలి తెలుసా? ఆయన చూస్తున్నాడనే భయము కలిగి నువ్వు నీ క్రియలను కొనసాగించాలి. అందుకనే ప్రియమైన దేవుని కీర్తనల గ్రంథములోనే ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. ఏమంటే, వారి హృదయము బలాత్కారముతో నింపబడి వారు బలాత్కారము చేయడానికి యోచించున్నది అని మాట్లాడతాడు ఒక చోట. ఏమండి, కీర్తనకారుడు అంటున్న మాట విన్నారా? ఆయన వైపు మనకు కనుదృష్టి ఉండాలా. ఇదిగో కొంతమంది ఎలాగున్నారంట, భక్తిహీనులు ఎలాగున్నారో తెలుసా? బలాత్కారము చేయడానికి వారు యోచన కలిగి ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము కొన్నిసార్లు ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని యోచించకుండా మనం బలాత్కారాలు చేస్తూ ఉంటామంట. భక్తిహీనులు బలాత్కారము చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఒక మాట, నీకు ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి నీ జీవితంలో బలాత్కారమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? బలాత్కారాలంటే ఏండి? బలాత్కార్యాలు ఈరోజు మనం ఏం చేస్తామంటే అన్యాయానికి పాల్పడుతూ ఉంటాం కదండి. మొదట్లో వ్యాపారాన్ని నమ్మకంగానే మొదలు పెడతారు. ఏండి, ఈ చిట్టి పాటలు చూడండి, ఎంతమంది మోసపోతున్నారు కదండి. ఏమండి, వ్యాపారాలు ఎంతమంది మోసపోతూ ఉన్నారు, ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఎంతమందిని మోసం చేస్తున్న వారు ఈ లోకంలో కనపడుతూ ఉంటారు. ఈరోజు మొదట్లో వారు నమ్మకంగానే ఉంటారు, బాగా నమ్మిస్తారు. వారిని నమ్మించిన తర్వాత ఒక మాట ఉంది కదా, నమ్మించి గొంతు కోసేవారిగా లోకం ఉంటుంది. అయితే నీ జీవితంలో కూడా నీవు ఒకవేళ నీ క్రియలను మొదట్లో నమ్మకంగా ఉంచుకొని తర్వాత నువ్వు బలాత్కారానికి పాల్పడుతున్నావేమో, ఈ మోసాలకు పాల్పడుతున్నావేమో, అయితే నీకు ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని మనం సరి చేసుకోవాలి. ఆ ప్రతిఫలం రాకుండా మనం ఇదిగో నమ్మకమైన వారిగా మన జీవితాలను మనము జాగ్రత్తగా మనం కాచుకోవాలి. చూడండి, ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి ఎలాగుండాలి మన కార్యాలు? 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయము. మనం బలాత్కారాలు చేయకూడదు. ఇదిగో ఆయన మనల్ని చూస్తున్నాడని మనము ఆయన వైపు చూస్తూ ముందుకు నడవాలి. ఇంకా ఏం చేయాలి మనం ముందుకు కొనసాగుతూ? చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించదరు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడండి. నీతిమంతులు వారి మేలుకరమైన ఫలాన్ని పొందుకుంటారు. ఎలాంటి ఫలం పొందుకుంటారండి? వారు మేలుకరమైన ఫలాన్ని పొందుకుంటారు. ఎందుకంటే వారు నీతి కార్యాలు, ఇందాక చెప్పినట్లుగా నీ ఇంటిలో సరైన సాక్ష్యం ఉందా? నీ గ్రామంలో నీకు సరైన సాక్ష్యం ఉందా? ఏమండి, సంఘములో సరైన సాక్ష్యం ఉందా? ఏమండి, ఊర్లోకి వెళ్తా తెలుస్తుంది మన సాక్ష్యం ఏంటో. ఏమండి, అక్క వింటున్నావా? అన్న వింటున్నావా? నీ సాక్ష్యం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎలాంటి వాడు ఎక్కడ తెలుస్తుంది? సంఘంలో వచ్చి తెల్లార్లు ప్రార్థన చేశాను అయ్యగారు, నేను మామూలు భక్తిపరుణ్ణి కాదండి, ప్రార్థనలో మోకరిస్తే చాలండి, దిగనండి,
గంటలు గంటలు ప్రార్థన చేస్తానని ఇదిగో సాక్ష్యాలు చెప్పి ఇదిగో సంఘాన్ని మభ్యపెట్టినట్టు కాదు, కానీ సమాజంలోనికి వెళ్తే మన సాక్ష్యం ఏంటో, మనం ఎలాంటి నీతికరమైన కార్యాలు చేస్తున్నామో ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుందండి? ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది, సమాజంలోనికి వెళ్తే తెలుస్తుంది, మన బంధువుల మధ్యకి వెళ్తే తెలుస్తుంది. మన ఇంటిలో వెళ్ళి అడిగితే, నీ భార్యను నీ భర్తను అడిగితే నీ స్వభావం ఏంటో అర్థమైపోద్ది. అంతేనా? లేదండి నా కొడుకు చాలా మంచోడు అంటే నీకేం తెలుసు? బయట వాళ్ళ స్నేహితులను అడిగితే చెప్తాడు, వాడా దింపకుండా తాగుతాడు. ఏం చేస్తాడు? ఏంటి, ఒకటి ఎత్తితే చాలు దింపకుండా తాగుతాడు. వాడా ఇలాంటి వాడు, వాడి క్రియల ఇలాంటివి. ఏమండి, ఎంతమంది ముందు మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాం? మన సాక్ష్యం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలను బట్టి, అందుకనే నీతిమంతులతో చెప్పుము వారు మేలును పొందుకుంటారంట. నీతిమంతులు ఏం చేస్తారు? మేలును పొందుకుంటారు. 11వ వచనాన్ని చదవండి, ఇంకొక క్వాలిటీ కనపడుతుంది అక్కడ. దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. ఏమండి, ఒకటి నీతిమంతులేమో మేలుకరమైన ఫలాన్ని పొందుతారు, దుష్టులకు ఏమో శ్రమ. కొన్నిసార్లు కదండి మనం చేసే తప్పులు మనకు తప్పు కాదనిపిస్తుంది కదండి. సేవకుడు గద్దించినప్పుడు, వాక్యము గద్దించినప్పుడు, దేవుని వాక్యములో నుండి నీతో మాట్లాడి నిన్ను గద్దించినప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా నువ్వేం చేస్తావు తెలుసా? ఇదిగో దుష్టుల మార్గంలో వెళ్తావు. వెంటనే నువ్వేం చేస్తావు? శ్రమ పొందుతావు. ఎప్పుడన్నా అనిపించిందా? ఒక మాట, దేవునికి స్తోత్రం. అందరు ఇటు చూడాల, దేవునికి స్తోత్రం. ఒకసారి ఇటు చూడాలి. మీరేం అంత ఇంట్రెస్ట్గా ఏం బైబిల్ చదవద్దులేండి. ఏమండి, చాలామంది భలేగా చదువుతున్నారు కింద చూస్తూ. కింద ఏం చూడొద్దు కానీ నా వైపు చూడండి. ఎప్పుడైనా అనిపించిందా మీకు వాక్యం వినుంటే బాగుండేదండి, అనవసరంగా ఈ వారంలో చెప్పిన వాక్యాన్ని స్వీకరించుంటే బాగుండేది? ఆ గద్దింపు వచ్చినప్పుడు సరి చేసుకుంటే నేను నా శ్రమలో నేను తప్పించుకునేవాడిని. అవమానం వచ్చిందండి, నింద వచ్చిందండి, చీచిపోయిన వారని చెప్పిన వాక్యం వినుంటే బాగుండండి అని ఎప్పుడైనా అనిపించిందా? అయినా మారుతామా మనం? అయినా ఎప్పుడు మన కుక్కతోక వంకర అంటారు కదండి. ఏంటి, కుక్కతోక 10 సంవత్సరాలు దాని తోకకు బరువు కట్టినా మరలా ఏం చేస్తుందంట? అది మళ్ళీ వంకరే వస్తుంది. అంతేనా? ఏమండి, సరైద్దా? తాడు కట్టినా సరైద్దా? మరలా ఇప్పినప్పుడు మరలా అది. ఈరోజు మన యొక్క జీవితాల్లో అందుకని దుష్టులకు శ్రమ. నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ నువ్వు అలాంటిది అనుభవించావా అయితే ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఇకనైనా వాక్యం చెప్పింది జాగ్రత్తగా అనుసరించడానికి ప్రయత్నం చేయి. నాకు తెలుస్తుంది మీరు ఊపుతున్నారు తల కొంతమంది. నిజమేనండి. ఏమండి అన్నలు, మీరు ఒప్పుకుంటారా? మీరు చాలా గొప్పోళ్ళు. ఎందుకని? దెబ్బలు తిన్నా మనకు పెద్ద నొప్పి అనిపించదు, శ్రమ వచ్చినా మనకు పెద్ద నొప్పి అనిపించదు. ఇలాంటి ఎన్ని చూశాను అయ్యగారు, నీ మాట ఎంటనా అంటున్నారేమో అన్నలు. జాగ్రత్త. మన జీవితాల్లో ఇదిగో క్రియల ద్వారా మనకు ప్రతిఫలము పొందబోతున్నాం. అది ఇక్కడ పొందినంత కాదు, ఏదో శరీరానుసారమైన నొప్పిలో విడిచిపెట్టేది కాదు, శరీరానుసారమైన అనారోగ్యంతో విడిచిపెట్టేది కాదు. అక్కడ పొందే ప్రతిఫలం ఎలాంటిదో తెలుసా? యుగ యుగములు మనం ఏం చేయబడతామో తెలుసా? శ్రమపరచబడతాం. యుగ యుగములు 6 అగ్నిలో మనం ఏం చేయబడతాం తెలుసా? కాల్చబడతాం. దయచేసి మన యొక్క జీవితాన్ని సరిచేసుకునే అవకాశాన్ని ఇదిగో దేవుడు ఇస్తూ ఉన్నాడు. సరిచేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈరోజే నీ క్రియల ప్రతిఫలాన్ని ఆలోచన చేసి నీ క్రియలను నీవు సరి చేసుకోగలిగితే దేవుడు నీకు సరైన మేలుకరమైన ప్రతిఫలం ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడండి? మేలుకరమైన ప్రతిఫలం. అంటే నీకు మేలు కలిగేటట్లు దేవుడు చేస్తాడు. దుష్టుడికి ఏం చేస్తాడు తెలుసా? శ్రమ కలుగుతుంది, వాడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలము కలుగును అన్నాడు కదండి. కాబట్టి
ఒకటి, మన ఆత్మీయ జీవితాల్లో నీతిని యశించాలి. ఎందుకో తెలుసా, ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటున్నాడు 17:10లో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుడు హృదయానుసారంగా లేక హృదయాన్ని పరిశోధించేవాడు. ఏండి, అయ్యగారు ముందు అయ్యగారికి ఏం తెలియదు అనుకున్నాం, మంచిదే, ఆయనకి ఏం తెలియదు. ఎందుకని? అతడేం మీ హృదయాలలో తొంగి చూసేవాడు కాదు, అతడు కూడా మీ వంటి మానవుడే. కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడో తెలుసా? దేవుడు మాత్రం ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? ఇదిగో హృదయాలను పరిశీలన చేసేవాడు, హృదయాంతరంగంలో చూసేవాడు. నువ్వు ఎలాంటి శ్రమను పొందుతున్నావో, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుతున్నావో ముందుగానే చూసేవాడు. కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి నీ క్రియల వల్ల నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఏమండి, ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఒక విషయాన్ని అడుగుతాను, చాలా స్పష్టంగా మీరు ఒప్పుకోవాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి. ఏమండి, నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు ఎప్పుడైనా ప్రతిఫలం పొందావా? అనిపించిందా, అర్రే మొన్న చేసిన దానికేనేమో దేవుడు ఇది అనుమతించాడు అనడానికి ఎప్పుడన్నా మీకు అనుభవించారండి? ఏమండి, నేను చాలాసార్లు అనుభవించానండి. నేను ఒప్పుకుంటాను, నేను చాలాసార్లు అనుభవించి ఎక్కడ నేను తప్పిపోయింది, ఎక్కడ నేను సరిచేసుకోవాల్సింది అని చాలాసార్లు నేను నా జీవితాన్ని మరలా రివైండ్ చేసుకున్నాను, మరలా దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేశాను. నీ జీవితంలో కూడా ఎప్పుడైనా అనిపించిందా? అయితే దాన్ని నువ్వు సరిచేసుకోవాలి. ఎందుకో తెలుసా, హృదయములో ఉన్న ఆలోచనలు, హృదయ క్రియలను, హృదయాన్ని పరిశీలన చేసి, హృదయాన్ని పరిశోధించి దేవుడు చూసేవాడు. దేవునికి స్తోత్రం. హృదయాన్ని పరిశోధించేవాడు. కాబట్టి నీ క్రియలను ఇకనైనా సరి చేసుకోవాలి, మేలుకరమైన కార్యాలు నువ్వు చేయాలా. దేవునికి స్తోత్రం. చూడండి, 2 విషయాలను గుర్తు చేసి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా చూడండి, ఎజ్కేలు గ్రంథము రైట్ 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. 18:30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. ఏమండి, ఒక విషయాన్ని గుర్తు చేసి మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా మనకు మన ప్రవర్తనను బట్టి మనకేం వస్తుందంట? చెప్పాలి గట్టిగా. చదివింది చాలండి. ఇటు చూడండి, నాకు వైపు చాలా బాగా చదువుతున్నారు, కానీ ఇటు చూడండి. ఇంటికి ఆడ మాత్రం బైబిల్ వైపు చూడరు, కానీ మందిరానికి వచ్చాక ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, బైబిల్ వైపే చూస్తుంటాం. వాక్యం చెప్తున్నా, పుసుక్కుని నా ముఖం ఊడికి అవుతావు పోనించారు. ఏమండి, కాబట్టి ఇటు చూడండి, నా ముఖానికి వెళ్ళి చూడండి. నా ముఖం చూడబుద్ధి అయినా అవ్వకపోయినా కొంచెం నా ముఖం చూడండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా, వాక్యాన్ని పరిశీలన చేసి మనం చూడగలిగితే, ఇదిగో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా విలువైన విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అంటున్న మాట, ఎజ్కేలు గ్రంథకర్త మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవని ప్రవర్తన బట్టి వానికి అది. పోలీసులు ఒకవేళ శిక్ష విధిస్తారంటే ఎందుకు విధిస్తారు చెప్పాలా? దొంగతనం చేస్తే దొంగను శిక్షిస్తాడు, అంతేనా? వారి కర్తవ్యం అది. దొంగలను పట్టుకోవాలా, హత్య చేసిన వాడిని పట్టుకోవాలా, ఇదిగో చట్టవిరుద్ధమైన కార్యాలు చేసేవాడిని పట్టుకోవాలా. పట్టుకొని ఏం చేయాలా? వాడిని శిక్షించి సరిచేసి పంపాలా. ఏండి, పోలీసులు అట్లే పట్టుకుని వదిలిపెట్టుకొని ఉంటారా? ఏండి, పట్టుకొని ఉంటారా? లేదు. వాడి శిక్ష పూర్తయిన తర్వాత మారుతాడులే ఈ శిక్షతో అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వదిలిపెడతాడు, అంతేనా? భార్యాభర్తలు గొడవలు జరిగాయి అనుకో, ఏం చేస్తాడు? పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాడు, అంతేనా? భార్యను ఒకవేళ కొట్టారని, ఒకవేళ గృహహింస చట్టం కింద లోపల వేసారనుకో, ఏం చేస్తారు? 2 బాది, అరే ఎక్కనైనా నీ భార్యతో చక్కగా కాపురం చేయి, భార్యను కొట్టకు అని చెప్పి ఏం చేస్తాడు? సరిచేసి పంపిస్తారు. అలాగే దేవుడు కూడా నీ ప్రవర్తనను బట్టి ఏం చేస్తాడంట? శిక్షనిస్తాడు. అది ఏదో నువ్వు చచ్చిపోవడానికి కాదు, ఏం చేసుకోవడానికి? నువ్వు సరి చేసుకోవడానికి. కొన్నిసార్లు చాలు, దేవుడు కొడితే చాలు, చిచి ఇంక నేను దేవుడు నన్ను కొట్టాడు అండి, ఇక అంతేనా? దండించిన వాళ్ళని ఏమంటామండి? ఒకవేళ భార్యను కొడుతున్న భర్తను ఒకవేళ నాకు దగ్గర వెళ్ళి గద్దిస్తే చేసే ఇంక జీవితంలో అయ్యగారితో మాట్లాడకూడదు. ఎందుకని?
నన్ను ఒక దెబ్బ కొట్టాడు, నన్ను ఒక మాట అన్నాడు, ఎంత మాట అన్నాడు, నన్ను ఎంత గౌరవం ఇచ్చాను అయ్యగారు, ఎంత గౌరవం ఇచ్చాను నేను, అండ్ ఎంత ప్రేమ చూసుకున్నాను, ఇంటికి వస్తే చాలు మా ఆవిడ లేకపోయినా సరే నేనే వంట చేసి పెట్టాను అంటారు. ఏమండి, తప్పు చేస్తే మాత్రం నేను సరిచేయాలా వద్దా? తప్పు చేస్తే నేను వెనకేసుకొని రావాలా? అమ్మా కొట్టినా 2 దెబ్బలు పడు అన్నాలా? ఏమండి, తాగినా పర్లేదమ్మా నువ్వేం భరించు, మీ ఆయన మంచోడు, చాలా మంచోడు, నాకు 100 రూపాయలు కానుక ఇచ్చిండు, 1000 రూపాయలు కానుక ఇచ్చిండు అనాలా? అనకూడదు. దానికోసం కాదు, వారు సరైన ఆత్మీయ స్థితిలో ఉండాలని గద్దించాలా. గద్దింపును, అందుకని ఒక మాట ఉందండి, గద్దింపునకు లోబడిన వాడంట, ఇదిగో సరి చేసినప్పుడు సరి చేసుకోలేని వాడంట ఖచ్చితంగా ఏం చేయబడతాడు? శిక్షకు లోనవుతాడు, నశించును అన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, దైవ సేవకుని ద్వారా వినిపించబడిన మాటను ఎప్పుడైతే నువ్వు వింటావో, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? ఇదిగో మంచి మేలులతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన ప్రవర్తన జాగ్రత్త అండోయ్. ఎక్కడెక్కడ జాగ్రత్త? ఇందాక అందుకని ముందుగానే ఒక పాట పాడాను కదా, దానిని ఈ యొక్క మాటకు సరైన లింకప్ చేయడానికే. నీ క్రియలు సరి చేసుకోవాలి, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. దేనికో తెలుసా? నీకు మేలుకరమైన ఆశీర్వాదం రావాలని. అందుకనే నీ ఇంటిలో నువ్వేం చేయాలా? సరైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. ఇదిగో నీ ఊరిలో ఏం చేయాలి తెలుసా? సరైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. నీ సంఘంలో ఏం చేయాలి తెలుసా? చిచి వాడా అనేటట్లు నీ జీవితం ఉండకూడదు. మందిరానికి వస్తాడండి, ఇదిగో మంచి పాటలు పాడతాడండి, కానీ తన జీవితం సరిగా లేదండి, అయ్యగారేమో దండించట్లేదండి, దండించినా పట్టించుకోవట్లేదండి. ఇలాంటి వారు మన కుటుంబాలలో, మన యొక్క సంఘములలో ఉంటూ ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉంటూ ఉన్నారు. సరి చేసుకోవాలి. మనం మారాం, మన పేరు మారింది, మన తీరు కూడా మారాలా. ఇదిగో మన ప్రవర్తన మారాలా, మన క్రియలు మారాలా. అప్పుడే మన జీవితానికి మేలుకరమైన ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎక్కువైతే చాలు కదండి. మొన్నటి దినాన్ని మాట్లాడాం, మనం ఖచ్చితంగా దేవుని మర్చిపోతూ ఉంటాం. దొడ్డిదారులు వెతుక్కుంటూ ఉంటారు. ఏమండి, సంపాదన ఎక్కువైన కొద్దీ దీన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని దొడ్డిదారులు వెతుకుతూ ఉంటారు. ఏ మార్గం గుండా వెళ్తే సులువుగా ధనం వస్తుందని, ఇదిగో బాగా కష్టపడి సంపాదించిన దాన్ని ఎక్కడ పెడితే వస్తుందండి, ఎలా వస్తుందండి ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకనే సులువైన మార్గాలు లోకములు వెతుకుతూ ఉంటాం. చాలామంది స్టాక్ మార్కెట్ని పెట్టి ఇన్వెస్ట్ చేసి, ఇదిగో చిట్టీలు కట్టి ఎంతమంది మోసపోలేదండి? ఏమండి, ఎంతమంది మోసపోలే, అన్యాయం అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు లోకంలో వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బెట్టింగ్లు అండి. ఎలాంటి బెట్టింగ్లు తెలుసా? ఇదిగో లక్షల రూపాయలు, ఇదిగో తండ్రికి తెలియకుండా ఫోన్ వాడుతున్నాడంట, దాదాపు 25 లక్షలు ఆ ఫోన్లోనే తీసుకున్నాడంట ఆన్లైన్ బెట్టింగ్లో. ఎంత ఏమండి? 25. ఈరోజు మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు ఆలోచన చేయాలి. బిడ్డలు నిజంగా, అందుకనే నేనంటాను, మన బిడ్డలను ఆ రీతిగా తయారు చేయవద్దు. సమాజంలోనికి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పనిచేస్తే ప్రాంతంలోనికి వెళ్తే చేయడానికి వస్తారు యవనస్తులు. వారు మాట్లాడుతూ ఉంటారు, ఏమని తెలుసా? ఎంత పెట్టాను రా నేను బెట్టింగ్, ఎంత పోయింది, ఇదిగో ఎంత వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఎంతమందిని పేపర్లో మనం చూడట్లేదు, ఎంతమందిని వార్తల్లో చూడట్లేదు అండి, ఇదిగో టీవీ షోస్లో మనం చూడట్లేదు, ఇదిగో ఇంత నష్టపోయాను నేను, ఆత్మహత్య చేసుకున్నారు అని. అందుకని నీ ప్రవర్తన, నీ క్రియలు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలండి? నీ క్రియలు, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నీ ప్రవర్తన బట్టి, ఎవరి ప్రవర్తన బట్టి వానికి ప్రతిఫలము కలుగును, శిక్ష విధించును అన్నాడు. శిక్ష వస్తుంది, కానీ ఆ శిక్ష ఎందుకు తెలుసా? నిన్ను అవమానపరచడానికి కాదు. అర్థమైందా? నిన్నేదో అన్యాయం చేయడానికి కాదు, నిన్నేదో త్రోసివేయడానికి కాదు, నువ్వు సరి చేసుకోవాలని, నువ్వు బాగు చేసుకోవాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ రాత్రి క్షమించాలి, ఈ యొక్క సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? కాబట్టి నీ క్రియలు ఎలాగున్నాయి, నీ క్రియలను బట్టే ప్రతిఫలం వస్తుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఒకసారి మన ఆత్మీయ జీవితాల్లో
పరిశీలన చేస్తే నిజంగా మన క్రియలు సరిగ్గా లేనప్పుడు కూడా మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. నేనంటాను, నీ క్రియలు సరిగ్గా లేనప్పుడు, నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు మేలుకరమైన ఫలాన్ని పొందలేవు. కాబట్టి మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఇదిగో నీ క్రియలు సరిచేసుకోవాలా, రెండోదిగా నీ ప్రవర్తన సరిచేసుకోవాలా, మూడోదిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సమయము రాకముందే ఎస్ దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట మూడోదిగా, ఆయన హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడట. అర్థమైందా? 1 మన క్రియలు, 2 మన ప్రవర్తన, 3 మన ఆలోచన. ఇప్పుడు చెప్పాలా, ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకోగలవా? ఏండి చేసి తప్పించుకున్న అమ్మయ్య అనుకుంటాడు ఎవరు? దొంగ. దొరకనంత చెప్పే కదండి, దొరకనంత చెప్పేమనుకుంటాడు? చెప్పాలా, గట్టిగా చెప్పండి. దొరకనంత చెప్పు. నీ ఆలోచనలు కూడా ఆయన చూసేవాడు. దేవునికి స్తోత్రం. ఏంది? నీ ఆలోచన సైతం ఆయన చూసేవాడంటే, నీ హృదయంలో ఉన్న ఆలోచన కూడా చూసేవాడు కదా. ఇప్పుడు కూర్చొని నువ్వేం ఆలోచిస్తున్నావో కదా. కొంతమంది అనుకుంటున్నది, అయ్యగారికి ఎవరు చెప్పారు ఈ మాటలు, నా గురించే చెప్తున్నాడు అనుకుంటుంటారా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా అలాగే. నేను మారు మనసు పొందింది కూడా అలాగే. నేను కూర్చున్నాను మేకలాగే. అయితే కూర్చున్న వెంటనే వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకుడు, నాకు పరిచయం లేదు. ఏండి, 1000 మందిలో నేనేమన్నాం, కూరలో కరేపాకు అంటారు కదా, ఆ టైపు వెళ్ళి కూర్చున్నాను. కానీ సూటిగా దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నది. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసుకున్న ఒప్పందాలు అన్ని మర్చిపోయి ఇక్కడ కూర్చున్నావు కదా. ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావు? నిజమే కదా, నేను ఒప్పందాలు చేసుకున్నాను, దేవునితో ఒడంబడిక చేసుకున్నాను, కానీ మర్చిపోయాను. ఆయన చేసిన క్రియలు, ఆయన నన్ను ఎన్నుకున్న విధానాన్ని మర్చిపోయి నా ఇష్టానుసారమైన జీవితంలో నేను తిరుగుతున్నప్పుడు మరలా ఆ మాటను గుర్తు చేస్తున్నాను. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? ఎక్కడికి పోతావు? ఇకనైనా తిరిగి నువ్వు ఏ స్థితిని పోగొట్టుకున్నావో ఆ స్థితిలోనికి రా. ఏ పిలుపు నువ్వు విడిచిపెట్టావో ఆ పిలుపులోనికి రా. ఏ ఏర్పాటును తప్పించుకొని తిరుగుతున్నావో ఆ ఏర్పాటులోనికి రా అని పిలిచాడు దేవుని సేవకుని ద్వారా. నేను అందుకని అంటున్నాను, నేను మాట్లాడేటప్పుడు, వాక్యం నీతో మాట్లాడేటప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఎవరు చెప్పారో నా గురించే మాట్లాడుతున్నారు. ఎవరో చెప్పే ఉంటారు, ఏమండి ఒక్కరన్నా చెవిలో ఊదే ఉంటారు అనుకుంటుంటారు. దేవునికి ఎవరు చెప్పనవసరం లేదండి. ఎందుకు తెలుసా? మొట్టమొదటిగా నీ క్రియలను చూస్తూ, నీ ప్రవర్తన చూస్తూ ఉంటున్నాను. ఏమండి చూస్తాడా? చూడ లేదండి, నేను పరిచయం కదండి. నన్ను చూసేవాడు ఎవరు? నేనేమైనా చేయొచ్చు, దేవునికి ఇష్టం లేకుండా ఏదైనా నడవచ్చు, ఏ క్రియ, ఏ ఆలోచన చేసుకోవచ్చు. ఇదిగో అయ్యగారు చూడలేదు కదా. అయ్యగారు చూసారా? చూడలేదు కదా. ఏంటి సంఘం చూసిందా? చూడలేదు కదా. దేవుడు అంటావా ఎప్పుడు నాకు కాకపడలేదు. ఒత్తడో రాడో కూడా తెలియదు. నాలాంటి వాడిని ఆయన పట్టించుకుంటాడా? నాకు తగ్గోళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి, చిన్న సంఘంలో ఉన్న నన్ను చూస్తాడా? ఇలాంటి ఆలోచన కలిగిన వారు మన జీవితంలో, మనం సంఘంలో ఉంటూ ఉన్నాం. ఒక్క విషయం, నీ క్రియలను ఆయన చూస్తున్నాడు, నీ ఆలోచన, నీ ప్రవర్తన సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. ఇక్కడ అంటున్న మాట చివరిగా అదే కదా, నీ ఆలోచనను కూడా
ఆయన చూస్తున్నాడు. తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. మేలుకరమైన కార్యాలు చేసావా, అయితే నీకు తగిన మెప్పునివ్వడానికి ఆయన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని గుర్తు చేద్దాం. ఈ నెలలో ఎవరైనా మెచ్చుకునే పని చేసావా, నొచ్చుకునే పని చేసావా? కదండి. మెచ్చుకునే పని చేస్తే దేవుని యొక్క సన్నిధానంలో మెప్పు వస్తుంది. నొచ్చుకునే పని చేస్తే, నొచ్చుకునే పని అంటే గాయపరచబడ్డం. నొచ్చుకోవడం అంటే ఏంటండి? గాయపరిచే పని. మనం కుదురుగా ఉంటామా ఏమండి? కుదురుగా ఉంటామా? మెచ్చుకునే పనులు తప్ప నొచ్చుకునే పనులు ఎక్కువ చేస్తాం ఏమండి? పత్తి చేను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పని, కలుపు తీసేటప్పుడు అదే పని, విత్తనాలు వేసేటప్పుడు అదే పని కదా. ఎవనో ఒక నొప్పించే పని చేస్తూ ఉంటాం కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఒక విషయాన్ని పరిశీలన చేయాలి. నీ ఆలోచన కూడా ఆయన చూసేవాడు. నువ్వు అనుకోకు ఎవరికి తెలియదులే, రహస్యమందు చేయబడింది ఎవరు బయలుపరచు వాడేవాడు అని. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయములో ఉన్న ప్రతి ఆలోచనను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి ఈ దినాన ఒక విషయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. గడిచిన కాలంలో దేవునికి మెప్పించే పని చేసావా? లేకపోతే చిచి నువ్వు విశ్వాసివా, ఇదిగో వెళ్ళకూడని స్థలాల్లో వెళ్ళావా, చేయకూడని పనులు చేసావా అనేలాగా ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే, మన బ్రతుకులు ఉన్నట్లయితే దయచేసి సరి చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇకనైనా శిక్ష మన మీదికి రాకముందే సరి చేసుకుందాం. కానీ ఒక మాట, తప్పు చేసేటోడు అంట దెబ్బలకు భయపడ్డంట. ఎందుకని ఏమండి? ఎందుకు భయపడ్డా చెప్పాలా? ఇలాంటి దెబ్బలు ఎన్ని తిన్నానో, ఎన్నో తిన్నాను. నా దెబ్బలు, నాకు తగిలిన దెబ్బలు ఎవరు కూడా పడి ఉండరు. కాబట్టి మీరు ఎంత అని చెప్పండి, నేను చేసేది చేస్తా. ఆ స్వభావం ఏంటో తెలుసా? దున్నపోతు మీద వాన పడితే చెల్లిస్తుందా? ఎందుకని? మునిగి ఉంటుంది ఏమండి? మనము వాక్యాన్ని విన్నప్పుడు ఈ స్థితి కలిగి ఉండకూడదు, దులుపుకునే స్థితి కలిగి ఉండకూడదు. ఎలాగుండాలి తెలుసా? సరి చేసుకునే స్థితిని మనము కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ప్రతిదానిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే క్రియలను జాగ్రత్తగా భయముతో నువ్వు కొనసాగింపచేయాలి. హల్లెలూయా. వ్యవసాయం చేస్తున్నావా? అయితే సరిగ్గా చేయి ఏమండి, సరైన వ్యవసాయాన్ని చేయి. ఒకవేళ వ్యాపారాన్ని చేస్తున్నావా? సరైన వ్యాపారాన్ని చేయి ఏమండి. కొట్టు పెట్టుకున్నోడు సరైన వ్యాపారం చేయాలా. అక్కడ 10 రూపాయలు ఉంటే ఇక్కడ ఎంత చెప్తాడండి? 100 రూపాయలు రావాలని ఆశపడతాడు. తొందరగా అభివృద్ధి పొందాలి కదా అయ్యగారు, అందుకని కదా వ్యాపారం పెట్టుకున్నదే ఏమండి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, నీ జీవితంలో మేలు కలగట్లేదేమో. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇదిగో ఒకవేళ నువ్వు పనివారికి పనిస్తున్నావా, కూలివారికి పనిస్తున్నావా? చాలామంది కూలి చేపిస్తారు కానీ డబ్బులు ఇవ్వరు. ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కంపెనీలలో చూస్తాం, గొడ్డు జాగిరి చేపిస్తాడు కానీ ఏం చేయడు? జీతాన్ని సమయానికి ఇవ్వడు అండి. ఎంత నస పెడతాడో, ఎంత చికాకు పెడతాడో, ఎంతగా అన్యాయస్తుడిగా ఉంటాడో. ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ మనము లెక్కలోనికి తేవలసిన వారముగా ఉన్నాం. దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తే మనకు కలగబోయే ప్రతిఫలం ఎలాంటిదో, ఆ ప్రతిఫలం ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచన చేసి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ఈ మాటలను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. కాబట్టి ఇదిగో మన సొంత ప్రయత్నాలు చేయొద్దండి, మన సొంత ఆలోచనలు జరిగించవద్దండి. ఒకసారి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవాలి. ఏది చేసినను దేవుని చిత్తానుసారం చేయాలి. ఏది చేసినను దేవుని పర్మిషన్తో చేయాలి. దేవునికి చెప్పి మనం చేయగలిగితే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందుకనే ఆ కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతారు కదా, 124వ కీర్తన అనుకుంటాను, ఆ యొక్క 120 నుండి 130 కీర్తనల వరకు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతమైన విషయాలు మాట్లాడతాడు. నిజంగా
ఇదిగో నీ చేతుల కష్టార్జితాన్ని ఇదిగో పరుల పాలు కాకుండాట్లు నీవే అనుభవించేటట్లు చేస్తానంటాడు. ఇంకా మరి పైకి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మాట్లాడతాడు. ఇల్లు కట్టేటప్పుడు అంట దేవుడు ఇల్లు కట్టకపోతే ఆ కట్టువాని ప్రయాసము వ్యర్థమే అంటాడు. ఇంకా కిందికి వస్తే ఇదిగో కావలి కాయువారు కూడా ఇదిగో దేవుడు కాయకపోతే ఆ కాపుదల వ్యర్థమే అంటాడు. కొన్నిసార్లు ఈ ప్రయత్నాలన్నీ మనం మన సొంత శక్తితో చేస్తుంటాం కదా, సొంత ఆలోచన చేస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు మనకిచ్చిన దాన్ని ఏంటి మనం కాపాడుకోవాలంటే దేవుడే సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు చెప్పబడిన మాటలు మనము 3 విషయాలు: 1 మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది, 2 మన ప్రవర్తన బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది, 3 మన ఆలోచన బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది. కాబట్టి మనం ప్రతిఫలం వచ్చేది ఎలాంటిది మనం పొందుకుంటున్నామో అది జాగ్రత్తగా ఆలోచన చేయాలి.